హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అనుప గింజలతో టొమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎన్నో పోషకాలు ఉండే ఈ అనుప గింజలతో టొమాటో కర్రీని చేసుకుంటే రైస్లోకైనా, చపాతీ పుల్కా రోటీలోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుంది. హెల్తీ అయిన ఈ అనుప గింజలతో టొమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అనుపకాయని తీసుకొని పొట్టు ఒలిచి గింజలన్నీ తీసుకోండి. ఈ గింజల్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. వీటిని కడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటిని మనం ఉడికించుకుంటాము. ఒక గిన్నెలోకి తీసుకొని గింజలన్నీ మునిగేలాగా వాటర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల్లో గింజలన్నీ ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఉండే వాటర్ అన్నీ తీసేసి వీటిని చల్లారనివ్వండి. ఇప్పుడు కర్రీకి కావాల్సినవి రెడీ చేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఇంకా కరివేపాకుని కట్ చేసుకొని పెట్టుకోండి. టొమాటోలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ కర్రీలో టొమాటోల కంటే అనుప గింజలు ఎక్కువగా తీసుకుంటే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి. జీలకర్ర వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చిని తీసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి మంచిగా గోలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిగడ్డలు కొంచెం గోలి కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. పసుపుని 1/2 టీ స్పూన్ వేసుకొని మొత్తం కర్రీని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకుని వేసుకొని కర్రీని కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టొమాటోలని వేసుకోండి. ఇలా టొమాటోని ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే టొమాటోలని గ్రైండ్ చేసుకొని ఆ టొమాటో ప్యూరీని ఇందులో వేసుకోండి. తర్వాత మొత్తం కర్రీని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాల వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టొమాటోలని మగ్గనివ్వండి. ఇలా మధ్యలో మూత తీసుకుంటూ అడుగంటకుండా మొత్తం కర్రీని కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టండి. ఇలా టొమాటోలు మొత్తం మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇలా టొమాటోలు కూడా సాఫ్ట్గా అయిన తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ ఇంకా కారంని వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంతగా వేసుకొని కర్రీని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా సాల్ట్ ఇంకా కారం వేసుకునే ముందు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకొని వాటర్ తీసేసి పెట్టిన అనుప గింజలన్నిటినీ ఇందులోకి తీసుకోండి. ఇప్పుడు కర్రీని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని మొత్తం మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీరని వేసుకోండి. ఈ కర్రీలో కొత్తిమీరని ఎక్కువగా వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ కర్రీని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఈ అనుప గింజలతో ఇలా టొమాటోస్ వేసుకొని కర్రీ చేసుకొని రైస్లోకైనా, చపాతీలోకైనా, దోశ, పుల్కా ఇంకా రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ అనుప గింజలు చాలా హెల్తీ. మీరు ఈ ప్రాసెస్లో ఈ కర్రీని ట్రై చేసి చూడండి. ఇంకా ఈ అనుప గింజలతో ఇంకా చాలా రెసిపీస్ చేశాను. ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఈ అనుప గింజలతో ఉన్న రెసిపీస్ అన్నీ ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీస్ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.